ప్రార్థన చేసుకో. దేవుడి చదువులు 10 నిమిషాలు ప్రార్థన చేయడం తప్పేం కాదు. సమయాల కన్నా ప్రాణాలు గొప్పవి. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు దేవుడి కృపను పొందుకొని వెళ్ళు. నీలో దేవునికి ఆయాసకరమైన పాపవేదనను విడిచిపెట్టు. ఎక్కడైనా దూరం అయ్యానేమోనయ్యా, నీ వాక్యానికి నా హృదయంలో తావు లేకుండా ఉండదేమో. అలాంటి బలహీనమైన పరిస్థితులను నన్ను బాగు చేయి. ప్రార్థన చేస్తున్నావా? ఎంతకాలము లోపల పడి ఓడిపోతావు. ఈ రాత్రి అడిగయ్యా, ఇక నేను నీ చేయి పట్టుకున్నాను, నన్ను గెలిపించు. పాపానికి రాజీ పడకు, లోకానికి అమ్ముడైపోకు. దేవుని చేతులకి తిరిగి వచ్చే నీ కథ వేరే రకంగా ప్రభు మార్చబోతున్నాడు. ఊహించలేనటువంటి ఉన్నతమైన స్థలాలకు ప్రభు నేను తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన ప్రణాళికలు దాటి నీ పరికమాల పనుల వైపు ఎదగలుగుతున్నావు. అడుగు, పశ్చాత్తాపడు. అయ్యా, తెలుసో తెలియదు తప్పు చేశాను, నీ సన్నిధికి దూరం అయ్యాను. నాకు నీ కుటుంబం కావాలయ్యా, నాకు నీ సన్నిధి కావాలి. లోకి విషయమైన ప్రేమ కన్నా నీ పట్ల రాత్రైన ప్రేమ ఎక్కువగా ఉంది. దేవదూతలు వచ్చినా తిరస్కరించడు లోతు భార్య. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని తిరస్కరించడు. వాక్యమునందు లోబడు. తమ్ముడా, చెల్లి, ప్రార్థన చేస్తున్నావా? నీరు గారిపోగా దేశానికి తావేముందు, అనుమానానికి తావేముందు. రాత్రి ఉన్నప్పుడు నేను చేతులు టైంతో చెప్పి ఈ జీవితం నీకే. నాలోనికి రండి ప్రభువా, ఈ జీవితాన్ని స్వీకరించు. నువ్వు నాటితే మా బ్రతుకులు బాగుంటాయి, మా సంతానాన్ని ఆశీర్వాదకరంగా ఉంటాయి. అబ్రహాములాగా నేను వెంబడిస్తామయ్యా. లోతు లాంటి పనులు స్థితుంటే మనల్ని తీసుకెళ్ళమని 10 నిమిషాలు ఎలాగైతే ప్రార్థన చేసుకో. రెండింటితో నీ గతాన్ని ప్రభుత్వం తీసుకొని ఒప్పుకో. నువ్వు లేకుండా నా పరిస్థితి మారదు. ఈ కృప లేకుండా మా జీవితాలు మారవయ్యా. నాకు నువ్వు కావాలి. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీవే పరమా. ఊపిరాగే
ఆకాశమందుల దేవతలు చేతులు పైకెత్తుదామా. ఒంటరి పోరు నన్ను విసిగించిన నీ మనసు ఎల్లరూ నన్ను ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే. నేనంటే నీవు ఇంత ప్రేమే, నేనంటే నీకు ఇంత ప్రేమయ్యా. నీ సన్నిధిలోనే రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా. రాత్రైనా లోతు తీసుకున్న నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు రాత్రి చేసి చాలా విడిచిపెట్టు. దేవుని వైపు నీ అడుగులు మొదలుపెట్టు. ఏమన్నా మేలకోరుకుపోయిన జీవితాల్లో కనబడుతున్న భయం లేకపోతున్నా తండ్రి, మనసులా ఈ లోకానికి శాశ్వతం. ఆత్మ సుఖాన్ని వచ్చాము కానీ నీకు పరలోకానికి అవుతున్నా నరకమని. అయ్యో దేవుని అగ్ని లోతు ఇంటి మీదకి వచ్చినప్పుడు పారిపోవలసి వచ్చింది. దేవుని ముందు ఒక రోజులో నిలవలేవైనా దేవుని తీర్పు నుండి తప్పించుకోలేము సోదరా. ప్రియమారంగా అడుగయ్యా, నేను పెట్టువలు ఎదుర్కోకూడదయ్యా. నీ చేతితో నాటబడిన చెట్టు వల్ల మా బ్రతుకు రాదేపుడు అడుగు. దేవుడు అడుగు, ఇతరులతో అడుగు. నాశనం అయిపోయింది చాలు, నష్టపోయింది చాలిక. ప్రభును బ్రతికులాడు అడుగులు, ఒట్టిగా తిరిగి వెళ్ళకు. అమరుస్తున్న కళ్ళు మూసి ప్రార్థన చేయి. కళ్ళు తెరిచి చూసే స్థలం కాదు, సమయం కాదు. ప్రభు బాధలు పట్టుకుని ఏడు, పశ్చాత్తాపడు, జాలి చేసుకో. ప్రభు ఎడలను బ్రతికులాడుకో, నన్ను వదలకు, నన్ను నాశనం నుండి విడిపించు. మరలాని రక్షణ నాకు దయచేయవా. నీ ఆత్మను నాకు అనుగ్రహించు. ప్రభును బ్రతికులాడుకున్నాడు దాన్ని వెళ్ళక మునిపే మీరు ఆకలైన ప్రభుని నాశనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితిలో గొప్ప పేరును కలుగు చేయడానికి నా మాట ఒకసారి లోకులాగా నష్టపోయి
ఆయనలో నాటిన దేవుడు ఈ రాత్రి నన్ను కూడా నాటాలి అని ఆశ నీలో ఉంటే, నేను ఇంత పాపాన్ని విసర్జించి పరిశుద్ధత వైపు నేను పడుగు ఎత్తుతాను. ఇంతకాలము నా పిలుపును మర్చిపోయి బ్రతికింది చాలు అనుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రభు నాకు కావాలి. ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపు డబ్బాలతో వెళుతుమై ఈ పాప ప్రపంచాన్ని విడిచిపెడతాను. నాకు ప్రభు కావాలి. ఆయన నాటితే నా బ్రతుకు బాగుంటుంది. ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి నేను వెనకాడట్లేదు అని మీలో ఎవరైనా తీర్మానాలు తీసుకుంటే చేతులు పెట్టని మీ అందరి గురించి ఒక ప్రార్థన చేయబడుతున్నారు. ప్రభుని ఈ రాత్రైనా కోరుకో. శాపాన్ని విడిచిపెట్టు, ఆశీర్వదించే ప్రభు వైపు చేతులు. కీడును విడిచిపెట్టి రాత్రి మేలు అయిన ప్రభుని కోరుకో. నరకాన్ని విడిచిపెట్టు, మరణాన్ని విడిచిపెట్టి జీవమైన ప్రభుని కోరుకో. నన్ను ప్రభు దీవించాలి. నేను ప్రభుని నమ్ముకుంటాను, పాపాన్ని విడిచిపెడతాను. ప్రభుకి నా హృదయంలో చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చేతులెత్త కలుగుతుంది. అందరి గురించి ప్రార్థన చేయబడుతూ ఉంది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మా మానవ స్వభావాలు మమ్మల్ని పాపం వైపులా కలుపుతున్నాయి. వాటిని జయించే కృపలు మాకు కలుగు చేయండి. మా పరుగులో మేము కొనసాగించే కృప మాకు కలుగు చేయండి అయ్యా. మమ్మల్ని కొనసాగింప చేయండి. పడిపోయిన మీ పిల్లల్ని రాత్రి వాక్యపు శక్తితో లేపండి. మీ శిలువ ఎదురు పరుగులెత్తుతుండగా వారిని చేర్చుకోండి. ఈ రాత్రి నీ చేతులతో వారి జీవితాన్ని నీ సన్నిధిలో ఒలివ మొక్కల వల్ల నాటండి. పచ్చని ఒలివ మొక్కల వల్ల నాటువ పడుదురుగాక. తరాలకు దీవెన పొందుదురుగాక. ఈ శాశ్వతమైన కృపలో ఈ రాత్రి నుండి జీవించడానికి ద్వారములను సొదొమను విడిచిపెడుతున్నాడు. ఈ సన్నిధుల వరకు వారిని నడిపించండి. నీ బిడ్డలుగా స్వీకరించండి, అంగీకరించి నీ కృపలో బలపరిచి నడిపించండి. నీ రాకడ ఊచి వరకు మా పోకడ వరకు మాత్రమే నీ కృపలో ఏ ఒక్కరూ జారిపోవడానికి, విడవబడ్డానికి వీలు లేదు ప్రభు. అందరము నీ రాజ్యానికి వారసులుగా మార్చబడుతుండగా ఈ అద్భుతమైన కృపకు అప్పగించుకున్నాను. ఈ సంవత్సరం అంతా నీలో నిలిచి ఫలించి బిడ్డలుగా చేయాలి. కిరణ్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. తనకి ఇచ్చిన భార్యను బిడ్డను ఆశీర్వదించండి. ఇక్కడున్న సేవకులను ఆశీర్వదించండి. వారి సేవలు బలభరితగా మార్చబడునుగా. యవనస్తులు రక్షించబడుదురుగా. యవనస్తులు వారిలో రక్షణ పొందుదురుగా. వృద్ధులకి రక్షణ కలుగునుగా. వారి ఆత్మలు పరిశుద్ధ పరచబడునుగా. బంధకాల నుండి విడుదల పొందుదురుగా. వారి ఆత్మలకు రక్షణ, వారి ప్రాణాలకు నెమ్మది, వారి శరీరాలకు స్వస్థత నిత్యముగా కలుగునుగా. రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పంపండి. మరలా మేము కలుసుకున్న వరకు నీ సన్నిధి సహవాసాలు మా మధ్య ఉంచమని, ఈ మాటలు వారి జీవితాల్లో దీవెనకరంగా చేయమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నారవణ అన్నారు దగ్గరగా చదువు కొడుతూ ప్రభుత్వం. సో రాత్రి సమయంలో గత రాత్రి కూడా మన గ్రామానికి వచ్చి మనకు చక్కని వర్తమానాన్ని ఇచ్చిన దైవజనులు ఎవరు? ఒక పేరు తెలుసా? జాన్ గారు. ఒకసారి అందరూ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. అలాగే చెప్పేది గట్టి చెప్పాలా? అరే మరి సో కిరణ్ గారి యొక్క ఆహ్వానం ప్రకారం వచ్చి మరి మనందరికి వాక్యం చెప్పారు. మీ అందరి తరఫు వారికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు చెప్తాము. థ్యాంక్ యూ. వారి కొరకు ప్రార్థన చేయండి.
మరి పరిచయం గురించి ప్రార్థన చేయండి. 4 చోట్ల పరిచయం చేస్తున్నారు, వారి కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రయాణం వెళ్తున్నారు కాబట్టి ప్రయాణం చేసిన ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ.